హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సహస్ర విహాన్ని చేయి పట్టుకొని విధంగా అడుగుతూ ఉంటుంది. ఎందుకు బావా ఇలా చేస్తున్నావు? పెళ్లి ముహూర్తాలు పెట్టిన తర్వాత వద్దని చెప్పేసి అంటున్నావు. ఒకటి అడుగుతాను, చెప్తావా బావా? అసలు నీకు పెళ్ళి ఇష్టం లేదా, లేకపోతే అందరి బలవంతంగా ఒప్పేసుకుంటున్నావా అని చెప్పేసి సహస్ర విహాన్ని అడుగుతూ ఉంటుంది. అందరూ ప్రకారంగా చూస్తూ ఉంటారు. ఇష్టం లేకుంటే చెప్పు బావా, ఇలా నువ్వు ముబాగా ఉండడం నాకు చాలా ఇరిటేట్గా అనిపిస్తుంది. పెళ్ళికి ఇష్టం లేదా? అసలు పెళ్ళి అంటే నాకు మాత్రం ఇంట్లో వాళ్ళకు ఎంత సంతోషంగా ఉందో నీకు మాత్రం సంతోషంగా లేనే లేదు అని చెప్పేసి ఈ విధంగా అడుగుతుండగా ఇక్కడ పద్మాక్షి విధంగా అంటుంది. అసలు నీ అనుమానాస్పదం చెంది ఏమంటే నిన్ను చూస్తుంటే అనుమానం పడాల్సి వస్తుంది. అసలు నీ మనసులో ఏందో అర్థం కావట్లేదని చెప్పేసి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక మరోవైపేమో ఈ విధంగా విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. అమ్మ కుటుంబం కలవాలని చెప్పేసి అనుకుంటుంది, కానీ నేను కనకమహాలక్ష్మికి అన్యాయం చేస్తున్నాను. ఒకరికి న్యాయం చేయాలన్నా మరొకరికి అన్యాయం చేయాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా అప్పుడు వెంటనే కనకమహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. ఎలా అయితేంది బాబుగారు, మీరు సహస్రమ్మను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండడమే కావాలని చెప్పేసి మనసులో అనుకుంటుండగా ఈలోపు వెంటనే యమునకు ఈ విధంగా చెప్తూ ఉంటాడు. అమ్మ, నీ మాట ప్రకారమే ఇక మీరు అనుకున్న ముహూర్తానికే పెళ్ళికి ఒప్పేసుకుంటున్నాను చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఒక్కసారిగా అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక మీరు ముహూర్తాలు పెట్టించారు కదా, అదే ముహూర్తానికి నేను పెళ్ళికి ఒప్పేసుకుంటున్నా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అందరూ సంతోషంగా చూస్తుండగా థ్యాంక్ యూ సో మచ్ బావా. అయినా విహారీ, నువ్వు పెళ్ళికి ఒప్పేసుకున్నావు, పెళ్ళి గురించి ఆలోచించు, ఇక ఆఫీస్ గురించి అంటావా, అది నేను చూసుకుంటానులే అని చెప్పేసి అంబిక అంటుండగా ఈలోపు కేశవ ఈ విధంగా అంటూ ఉంటాడు. చారుకేశవ, అయినా మీ అంత కాకపోయినా ఏదో ఒకలా నేను చేస్తానులే అని చెప్పేసి ఈ విధంగా చారుకేశవ అంటుండగా అప్పుడు సుధా, ఏంటి ఇక బీహార్తో పోల్చుకుంటున్నారా మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరోవైపు ఆ మాట విని ఇక కనకమహాలక్ష్మి అలా లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మ, నేను కొలిచినందుకు ఈ ఇంట్లో శుభకార్యం జరగబోతుంది. ఇక విహారు బాబు నా మెల్లో తాళి అయినా సరే ఈ ఇంట్లో శుభకార్యం మొదలవుతున్నాయి. ఏ అడ్డంకులు రాకుండా నువ్వే కాపాడాల తల్లి, అందరూ చల్లగా ఉండేలా దీవించు. ఇక ఈ 3 ముళ్ళతో విహారి బాబు నా భర్తని సర్దుకొని పోతాను తల్లి, కానీ ఒకటే కోరిక తల్లి, మా నాన్నగారికి ఇక ఎలాగైనా 25 లక్షలు కావాలి, ఆధారి కూడా చూపించు తల్లి అని చెప్పేసి ఈ విధంగా లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపేమో పంతులు గారి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఉంటుంది. మరోవైపు యమున అదంతా గుర్తు చేసుకొని ఆలోచిస్తుండగా ఇక ఇక్కడ మాత్రం బట్టలు తీసుకొని వస్తూ ఉంటుంది లోపలికి లక్ష్మి. అప్పుడు పండు జ్యూస్ తీసుకొని వస్తుంటారు. ఏంటి పండు అని చెప్పేసి అంటుండగా, అమ్మ మీరు దీక్షలో ఉన్నారు, కాస్త ఈ జ్యూస్ అయినా తాగండమ్మా అని చెప్పేసి అంటుండగా, వద్దు పండు, నేను కటిగా ఉపవాసం ఉన్నారు, కాకపోతే మీరు కాస్త జ్యూస్ తాగితే కాస్త మీకు ఇక శక్తి అయినా వస్తుంది. కటిక ఉపవాసం అని చెప్పేసి మీరుంటున్నారు, కానీ భర్తగా ఏ హోదా అన్నట్టుగా విహార్ బాబు ఇక సంఖ్యలలో మునిగిపోయాడని చెప్పేసి పండు అంటూ ఉండగా, ఎలాగైతే పండు ఇక బాబుగారు కోలుకోవడం కావాలి, ఈ జన్మకి ఇది చాలు అని చెప్పేసి ఈ విధంగా ఇక కనకమహాలక్ష్మి అంటుండగా, అమ్మ ఆ దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను, భర్త కోసం ఇంత ఆలోచించే భార్య ఇక లోకంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందమ్మా. ఎలాగైనా ఆ దేవుణ్ణి కనికరించి విహార్ బాబు లోకానికి నువ్వే నా భార్యవని చెప్పాలమ్మా, ఇది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని చెప్పేసి ఈ విధంగా పండు అంటూ ఉండగా ఇక బయట తిరుగుతూ ఉంటాడు విహారీ. అసలు లక్ష్మికి ఏం చేయాలి, తల్లికి మాట ఇచ్చిన ప్రకారం సహస్రం పెళ్లి చేసుకోనా, అసలు ఏం జరుగుతుంది, నా జీవితం ఎటువైపు వెళ్తుంది అని చెప్పేసి ఆలోచించగా యమున బయటకు వస్తుంది. అలా ఆలోచిస్తుండగా వెనక్కి తిరిగి చూసేసరికి యమున ఉంటుంది. అమ్మా ఏంటమ్మా, ఏమన్నా అడగల్లా అని చెప్పేసి అంటుండగా, అవునా విహారీ ఏంటమ్మా అంటే అది నీతో మాట్లాడాలి. ఏంటమ్మా చెప్పు. ఏం లేదు, అసలు పంతులు గారు ఒక మాట చెప్పారు, ఆల్రెడీ పెళ్ళి గడియలు కూడా దాటిపోయానని చెప్పేసి పంతులు గారు అన్నారు. అంటే ఆయనది మాట ఎప్పుడు ఒక్కనాడు కూడా తప్పని మాట, ఎందుకంటే ఆ రోజు మీ నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోతారని చెప్పేసి అన్నారు, కానీ మీ నాన్న పట్టించుకోలేదు.
ఇక ఇప్పుడు మీ తాతయ్య ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండదని చెప్పేసి అన్నారు. అయినా కూడా ఇప్పుడు ప్రతి ఒక్క మాట అది నిజమవుతుంది. ఈరోజు ఆయన ఒక మాట చెప్పారు, ఇక నీ కొడుక్కి పెళ్లి గడియలు దాటిపోయని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నాకెందుకో మనసులో భయంగా ఉందిరా, నిజం చెప్పురా అని చెప్పేసి ఈ విధంగా విహాన్ని అడుగుతూ ఉంటుంది. యమున గారు ఏదో అలా చూసి అలా చెప్పినట్టున్నారమ్మా, అదంతా పట్టించుకోకు. ఎప్పుడైనా ఇలాంటి జరిగిందా అమ్మా, అలా అని చెప్పేసి నీకు తెలియకుండా ఇలా చేస్తానా? అది ఒక్క మాట భరోసా చాలుదురా. ఎందుకంటే పెళ్లి గడియలు దాటిపోయినని చెప్పేసి స్వామీజీ చెప్పిన నుంచి నా మనసులో ఏదో కలవరం. అలా అని చెప్పేసి నేను బ్రతకలేను. ఈ కుటుంబం ఒకటి కావాలని నా కోరిక. ఇక ఇలా జరుగుతుంటే నేను బ్రతకలేని చెప్పేసి ఈ విధంగా యమున అంటుండగా అలా ఏం జరగదమ్మా, అలాంటి ఊహించకు ఇక అని చెప్పేసి అంటుండగా అక్కడి నుంచి యమున వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు, అసలు ప్రతి ఒక్క మాట అబద్ధం అబద్ధం, ఇలాంటి అబద్ధాలు ఎందుకు ఆడాల్సి వస్తుంది, అసలు నా జీవితం ఎటువైపు వెళ్తుంది, ఎటు పోతుందని చెప్పేసి కోపంగా అనుకుంటూ ఉంటాడు. మరోవైపేమో కనకమహాలక్ష్మి తండ్రి ఇక పెళ్లి ఫోటోలు చూస్తూ ఉంటారు. విహారీ కనకమహాలక్ష్మి పెళ్లి ఫోటోలు చూస్తుండగా ఇక తన కూతురు గురించి ఆలోచిస్తూ అలా బాధపడుతుండగా గౌరీ మాత్రం కిచెన్లో ఉంటుంది. హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్ గురించి అని చెప్పేసి బాధపడుతుండగా ఈలోపు పొయ్యి మీద పెట్టిన పాలు పొంగుతుండగా రాజీ వస్తుంది. పెద్దమ్మ అని చెప్పేసి అంటుండగా పాలు పొంగుతుండగా స్టవ్ బంద్ చేస్తుంది. ఏంటి పెద్దమ్మ, ఏం ఆలోచిస్తున్నావు అంత దీర్ఘంగా? ఏం లేదు, డాక్టర్ చెప్పిన. అవును పెద్దమ్మ, నాకు కూడా చాలా కంగారుగా ఉంది, పెద్దనాన్న చూస్తే అలా ఉన్నాడు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఇక మరోవైపేమో ఫోటోలు చూసుకుంటూ, తల్లి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లంతా గలగలా అయింది, ఇప్పుడు ఇలా బోసిగా ఉంది, అసలు నువ్వు ఎప్పుడొస్తావు తల్లి అని చెప్పేసి ఈ విధంగా బాధపడుతూ అలా చూస్తుండగా ఒక్కసారిగా దగ్గు వస్తూ ఉంటుంది. ఇక ఆపుకోలేనంత దగ్గు వస్తుండగా ఏమండి ఏమండి అని చెప్పేసి గౌరీ ఇద్దరు కలిసి వస్తారు కదా. ఇక ఏమైందండి ఏమైందని చెప్పేసి అంటుండగా పొలం మారుతూ ఉంటుంది. వెళ్ళి వాటర్ తీసుకురాపో అని చెప్పేసి రాజుకి చెప్పేసరికి ఇక గ్లాస్లో నీళ్ళు తీసుకొస్తుంది, తాగిస్తుంది. అప్పుడు వెంటనే ఏంటండి ఏం జరిగింది, పొలం మారిందా అని చెప్పేసి అంటుండగా ఏం లేదే, నా ప్రాణాలు పోతాయని. ఏంటండి అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? అవునే, నా కూతుర్ని నా అల్లుని చూసేంత వరకు నా ప్రాణాలు ఇలాగే ఉంటాయి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపేమో ఈ విధంగా అంటూ ఉంటుంది గౌరీతో, రాజీ పెద్దమ్మ ఇదంతా చూస్తుంటే నాకు భయం వేస్తుంది, ఎలాగైనా ఇక కనకమహాలక్ష్మి చెప్పేద్దాం, వద్దే అది అక్కడగా హ్యాపీగా ఉంది, ఇప్పుడు ఇలాంటి విషయం చెప్తే అది కంగారు పడుతుంది, ఆ దేశంలో ఉంది కదా, ఇక వద్దు అని చెప్పేసి అంటుండగా లేదు పెద్దమ్మ, ఇప్పుడు పెద్దనాన్నకు హాస్పిటల్లో డబ్బులు కావాలి కదా, దాని గురించి అయినా చెప్దాం, వద్దు వాళ్ళను ఇంత కంగారు పెట్టాల్సిన అవసరం లేదు, ఆ దేవుడు ఏదో ఒక దారి చూపిస్తా అని చెప్పేసి గౌరీ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు రాజీ ఎలాగైనా ఇక విహారికి చెప్పాలని చెప్పేసి వెంటనే విహారికి ఫోన్ చేస్తూ ఉంటుంది. విహారి కదండి? అవునండి, మీరు? నేను కనకమహాలక్ష్మి ఫ్రెండ్ను రాజీని. చెప్పండి. ఏం లేదండి, ఇక పెద్దనాన్నకు ఇలా జరిగిందంటే డాక్టర్ చెప్పిన ప్రతి ఒక్క విషయం చెప్తూ ఉంటుంది, ఎలాగైనా 24 లక్షలు కావాలండి, అలా అయితేనే పెద్దనాన్నకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిపించాలని చెప్పేసి జరిగిందంతా రాజీ విహారికి చెప్పేసరికి షాక్ అయిపోతాడు. మరి అప్కమింగ్ వీడియోలో ఏం జరగబోతుందో తెలుసుకున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.